పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 7వ రోజు ఆండాళ్ 2వ గోపికను లేపడానికి ఉద్యమించేటటువంటి రోజు. మన ఆండాళ్ తల్లికి తనతో చాలా మంది ఉన్నా ఆ ఊళ్ళో ఉండే ఏ ఒక్కరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క అనుభవం కోసం వెనకపడకూడదు, అందరితో కలిసి తాను కృష్ణుని సేవించుకోవాలి అని కోరుతుందన్నమాట. ఇది నిజమైనటువంటి భగవద్భక్తి కలిగినటువంటి వాని యొక్క లక్షణం. భగవంతుణ్ణి అంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు అని అంటారు. ఆయన్ని గుర్తించినటువంటి వాడిని వైష్ణవుడు అని అంటారు. నిజమైనటువంటి వైష్ణవుడు తనతో పాటు అంతా కలిసి భగవంతుణ్ణి సేవించుకోవాలని, ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటాడు. ఏ ఒక్కడు కోల్పోయినప్పటికీ కూడా ఆ మంచిని, తనకి లభించినటువంటి తాను అనుభవించే మంచి కూడా తనకి అనుభవంలో లేనట్టే తను బాధపడతాడనమాట. ఇది నిజమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం అని అంటారన్నమాట. అలాగనే మన ఆండాళ్ తల్లి కూడా అలా అందరూ తనతో చేరాలి అని కోరుకుంటోంది. అట్లాంటి వాళ్ళని మనం సేవించాలి. ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి భక్తులు ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ వర్గానికి వర్ణానికి చెందినప్పటికీ కూడా వారంతా కూడా మనకి శిరోధార్యాలే, శిరోభూషణాలు లాంటి వారే అని చెప్తారన్నమాట. సాధారణంగా భగవంతుడు అంటే మనకి గొప్ప ప్రేమ ఉంటుంది. ఆ భగవంతుడు ఏమైనా మాట్లాడాలనిపిస్తుంది. కానీ భగవత్ ప్రేమ కలిగిన వాళ్ళు, భక్తులు, వాళ్ళని మనం చూడగానే వాళ్ళలో లోపాలు వెతకాలని, కన్నాలను చూడాలని, అసూయతోటి వాళ్ళని ఆక్షేపించాలి అనిపిస్తుంది తప్ప వాళ్ళని ప్రేమించాలి అని అనిపించదన్నమాట. అయితే ఈ స్వభావం తగ్గి వాళ్లతోటి మనం చేరి ఉండేటట్టు ప్రయత్నం చేయడం, వాళ్ళలో ఉండే గుణాలను చూడడం, వాళ్ళ యొక్క మాటలని మనం శ్రవణం చేయగలగడమే ఒక గొప్ప యోగ్యత. అది మనం ఇహలోకంలో ఉండగా సాధించవలసింది అన్నమాట. వాళ్ళల్లో ఉండేటటువంటి భగవద్ అనుభవాన్ని నింపుకున్న మాటలు వాళ్ళలోంచి వచ్చేటప్పుడు అవి క్రమంగా మనలో ఒక రకమైనటువంటి ఉషోదయాన్ని కలిగిస్తాయి, అజ్ఞానాన్ని తొలగిస్తాయి, చీకట్లో తొలగి జ్ఞానం కలిగి మన యొక్క స్వరూపాన్ని మనకి సాక్షాత్కరించుకున్నట్టు చేస్తాయి. వాళ్లకు ఉండేటటువంటి మంచి ఆచరణ మనని కూడా మనకి తెలియకుండానే సత్ప్రవర్తనలోకి ప్రవర్తించేటట్టుగా, దిగేటట్టుగా మనని కూడా తీర్చిదిద్దుతుంది. తద్వారా లోకానికి మనం కూడా ఉపకారం చేసేవాళ్లుగా మారగలుగుతాం అన్నమాట. అది మనలో ఉండేటటువంటి ఎంతో కాలంగా సంపాదించుకున్నటువంటి దుఃఖాలను తగ్గించి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఏమిటి ఆనందాన్ని కలిగించడానికి, ఏమిటి జ్ఞానాన్ని కలిగించడానికి సాధనం అని మనకి ఉపనిషత్తు ఒక విషయాన్ని చెప్పింది. తరతి శోకం ఆత్మవిత్. శోకం తొలగాలంటే వాడు ఆత్మవేత్త కావాలి అని సనత్కుమారుడు అనేటువంటి మహానుభావుడు నారదుడికి ఉపదేశం చేస్తాడట. శోకం అనంటే ఏదైతే మనం నాది అనుకుంటూ నాకు ఇది ఇష్టం అని భావిస్తామో అలాంటి వస్తువు దూరం అయిపోతుంది అని అనిపిస్తే కలిగేటువంటి మానసిక వికారం శోకం అని అంటాం. అలాంటి శోకం తొలగాలి అనంటే మనకి ఏం కావాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. అంటే మనం కోల్పోయిన ఇష్టమైన వస్తువులు 2 మరచిపోయినవి. ఒకటి పరమాత్మ, రెండవది మనని గురించే, అంటే జీవాత్మని గురించి అన్నమాట. ఇవి 2 ఇక్కడే ఉన్నాయి. కానీ వాటిని మనం గుర్తించడం మానివేసి బయటి ప్రపంచం వైపు మనం తిరుగుతున్నాం, వీటినే చూస్తున్నాం. మనతో ఉండే పరమాత్మని మనం మరిచిపోయాం, మనని కూడా మనం మరిచిపోయాం. ఇవి 2 మనకి తెలియాలి. నిజానికి మనం ఏ మాతృగర్భంలోనో ఉండేటప్పుడు వాటిని గురించినటువంటి జ్ఞానం మనకి స్పష్టంగానే ఉంటుంది అని మనకి శ్రీమద్ భాగవతం తెలియజేస్తోంది. కానీ ఏం చేస్తాం, మాతృగర్భంలోంచి బయటికి పడగానే అన్ని విషయాలు మనం మరిచిపోయి కేవలం ఈ శరీరానికి సుఖం కలిగించేటటువంటి బయటి ప్రపంచిక వస్తువుల్ని తప్ప ఇతరమైన వాటిని స్మరించడం కూడా మనం మానివేశామన్నమాట. మనం తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకుంటే చాలు. అయితే మనంతటా మనకి జ్ఞాపకం రాదు, జ్ఞాపకం చేసేవాళ్ళు ఎవరైనా మనకు కావాలి. అలా జ్ఞాపకం చేసి మనలో జ్ఞానాన్ని కలిగించేటువంటి మహానుభావులే జ్ఞానులు అనంటే వారినే మనం పెద్దలు, ఆచార్యులు అని అంటామన్నమాట. వారు పక్షులు లాంటి వారు. ముందు తాము మేల్కొని ఉంటారు. తమ యొక్క పలుకుల ద్వారా, ప్రవచనముల ద్వారా మనకి మంచి మాటల్ని వినిపించి మనలో కూడా క్రమంగా ఆ ప్రకాశం కలిగేటట్టు చేస్తారనమాట. మనని మనం స్పష్టంగా తెలుసుకునేటట్టుగా వాళ్ళు చేస్తారు. అయితే వారి మాటలు ఎవరికి వినిపిస్తాయి అనంటే ఏదైనా కాస్త బాగుపడాలి అని ఏ కొంత కోరిక మనసులో ఉండేవాడికి వినిపిస్తాయి తప్ప పక్షుల అరుపులు నేను ఇక లేవను అంటూ గాఢ నిద్రపోయేవాడికి వినిపించవు.
లేవాలి లేవాలి అనుకుంటూ మనసులో ఏ కొద్దిగా కోరిక కలవాడికి పక్షులు అరుపులు వినిపిస్తే వాడు తెల్లవారుతోనే గుర్తించగలుగుతాడు కదా. అట్లానే బాగుపడాలని కోరిక కలిగిన వాళ్ళకి పెద్దల యొక్క మాటలని ఒకసారి వినాలి అని అనిపించినప్పుడు వాళ్ళకి అభిముఖులు కనుక అయినట్టయితే అప్పుడు వాళ్ళ మాటల వెనక ఉండేటటువంటి ఆంతర్యం మనకి తెలుస్తుంది. మొట్టమొదటి మనం వినాలి. విన్నటువంటి దాన్ని మొట్టమొదటి మనకి అర్థం తెలియదు, అసలు కేవలం వినడం ఒక్కటే ముందర మనం చేయాల్సింది. ఆ తర్వాత వాళ్ళు ఎవరో గురించి ఏవో మాట్లాడుతుంటారు, అది అర్థవంతమైనవే అయ్యి ఉంటాయి, కానీ మనని ఉద్దేశించి చెప్పకపోయి ఉండొచ్చు, ఎవరినో గురించి చెబుతూ ఉండొచ్చు. కానీ అప్రయత్నంగా వినేటువంటి అలాంటి భగవంతుడికి సంబంధించినటువంటి ఆ మాటలే క్రమంగా మనలో కూడా ఒక అర్థ జ్ఞానాన్ని కలిగించి మనం పెద్దలను ఆశ్రయించి తద్వారా వేద రహస్యాన్ని తెలుసుకునేటట్టుగా గుర్తించగలిగేట్టుగా మనం కూడా అట్లాంటి ఆచరణశీలురు అయ్యేటట్టుగా తీర్చిదిద్దుతాయన్నమాట. అర్థం తెలియకుండా మొట్టమొదట మనకి పెద్దలు వినిపింపచేస్తారే కొన్నిటిని, అలాంటివి ముందర వినడం. నిన్నటి పాసురంలో మన ఆండాళ్ళ తల్లి చెప్పింది, పక్షుల అరుపులు వినలేదా, పిలుపు శంఖబద్ధ్వని వినలేదా, హరి అనే మాట వినలేదా అని ఉంటుంది. ఈనాడు గోపికను లేపుతూ అంతకంటే ఆ పలికే పలుకు వెనకాతలు ఉండేటువంటి ఆంతర్యం తెలుసుకోవద్దా, పే చరవం కెట్టిళయో అని చెప్తుంది ఇవాళ. అంటే అర్థం తెలియకపోయినా ముందు వినాలి. అర్థం తెలియనిది ఎందుకండి, వ్యర్థం కదండి అని చాలా మంది యొక్క వాదన. కానీ అది తప్పన్నమాట. చిన్నప్పుడు మనకి అమ్మ ఒంట్లో ఎత్తుకుని అత్త, కాకి, అమ్మ, అక్క అంటే మనకి తెలియకుండానే విన్నాం, అలానే మాట్లాడడం ప్రారంభించాం. పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మనకి ఈ వేళకి ఆ మాటలకు అర్థం ఏమిటో తెలిసింది. అన్ని పదాలు మన అర్థం తెలిసేమని మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుంచి లేదు కదా. కనుక అర్థం తెలియకపోయినా ముందర మాట్లాడడం, వాటిని వినడం మనం అలవాటు చేసుకోవాలి. క్రమంగా కొంతకాలం ఆ మొట్టమొదటి నోటికి పట్టిన తర్వాత వాటి అర్థం ఏమిటో మనకి చెప్తారు. నిన్నటి శ్రవణం మొట్టమొదటిది, అందులో అర్థం తెలియక శ్రవణం. ఈవేళ శ్రవణంలో రెండవ దశ. ఇది మనకి కొంచెం అర్థం తెలిసేటట్టుగా మనను ఉద్దేశించినప్పటికీ ఉద్దేశించకపోయినప్పటికీ ఇది శ్రవణంలో రెండవ దశ అంటారన్నమాట. మొట్టమొదటి మనిషి బాగుపడటం కోసం చేయాల్సింది శ్రవణం చేయాలి. యాజ్ఞవల్కుడు తన భార్య అయినటువంటి మైత్రేయితో చెబుతాడు, ఆయన ఆనందాన్ని గురించినటువంటిది మొట్టమొదట శ్రోతవ్య, మొట్టమొదటి వినాలి. ఆ తర్వాత మంతవ్య, విన్నదాన్ని మనసులో మననం చేయాలి. ఆ తర్వాత ద్రష్టవ్య, దాన్ని లోపల సాక్షాత్కరింపు చేసుకోవాలి అన్నమాట. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిదిధ్యాసితవ్య. మొట్టమొదటి ద్రష్టవ్య పక్కన పెడదాం, శ్రోతవ్య ముందర వినాలి. ఆ వినడం రెండు రకాలుగా, ఎలాగో రెండవ రకం ఈవేళ మన ఆండాళ్ళ తల్లి చెప్తుంది అనమాట. దీని తర్వాత మననం ఎట్లా చేయాలో, ఆ నిధిధ్యాసనము అనేటువంటి దాన్ని సాక్షాత్కారం అవుతున్నంత స్పష్టంగా ఎట్లా చేయాలో క్రమంగా మన ఆండాళ్ళ తల్లి వివరిస్తుంది. అందులో ఈనాడు లేపబడేటటువంటి గోపబాలిక చాలా గొప్ప గోపికలా ఉంది. ఈమె కొంచెం అదొక బాగానే తెలుసుని కృష్ణుడు గురించి రావాలి అని ఉంది, కానీ ఈవిడ కనుక రాకపోయినట్టయితే ఏమో కృష్ణుడు నిజానికి వీళ్ళందరినీ కూడా ఆదరించకపోవచ్చు. కారణం వీళ్ళందరినీ కూడా ముందుండి నడపగడానికి యోగ్యత కలిగినటువంటి గోపిక ఇవాళ. నాయక పెంబిళ్ళాయి అంటారు ఈవేళ గోపబాలికను లేపుతూ. అంటే కొంచెం ఆవిడకి కూడా మానసికమైన ఆనందాన్ని కలిగించాలని మన ఉద్దేశం. ఇప్పుడు లేపేటప్పుడు ఏయ్ ఇంకా నిద్రపోతున్నావు లే అంటూ కేకలు వేయడం కంటే, నువ్వు మంచిదానివి, నువ్వు ఉండి మా అందరికీ నడపొద్దు అంటూ కొంచెం వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా, వాళ్ళలో ఉండే ఒక యోగ్యతని చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళకి మన యందు ఆభిముఖ్యం కలిగేట్టుగా చేసుకోవచ్చు కదా. అలా లేపుతోంది మన ఆండాళ్ళ తల్లి. ఈ వేళటి లేపేటటువంటి పాసురంలో మన అమ్మ భరద్వాజ పక్షుల్ని, మాటలాడే పక్షుల్ని ప్రస్తావన చేస్తుంది. అవి ఏమిటో ఎట్లా లేపిందో మనం పాసురంలో తెలుసుకుందాం, అనుసంధానం చేసుకుందాం పాసురాన్ని. ఆండాళ్ తిరువడిగళే శరణం కీసుకీ సెన్నెంగుం ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவங் கேட்டிளையோ பே பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனரும் குழலாய்ச்சியர் மத்தினாலோசை படுத்த தைரரவங் கேட்டிளையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரா ఏలోరెంబావాయి ఆండాళ్ తిరువడిగళే శరణం. మూడు గుర్తులు మళ్ళీ ఈవేళ మన వాళ్ళు చెప్తున్నారు. దేశముడయాయి, తేజశాలిని, తీరా తలుపు తెరవమ్మా అన్నారు. అప్పుడే తెల్లవారిందటరా అంది మామూలుగా లోపల ఉండేటంటే ఆవిడ. తెల్లవారింది. ఎట్లా మీరు గుర్తించారు?
கீசு கீசென்னெங்கும் ஆனைச்சா తన్ కలందు పేసిన పేచ్చరవం. పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నాయి భరద్వాజ పక్షుల దగ్గర నుంచి. భరద్వాజ పక్షుల్లో మాట్లాడే పక్షులు ఉంటాయి. ఇవి కేరళ రాష్ట్రంలో ఉంటాయి బహుశా అని అంటూ ఉంటారు. అలా ఉండేవి అక్కడ. ఇవి సాధారణంగా రాత్రి పడుకునేటప్పుడు తమ ముక్కు నెల కలిపి పడుకుంటాయి. కాస్త విడినప్పటికీ అవి అరుస్తాయి అని అంటారన్నమాట. ఇవి మాటలు కూడా కొంచెం నేర్చినటువంటి పక్షులు కనుక తెల్లవారిన తర్వాత ఇవి లేచి ఆహారం కోసం విడిపోయే ముందర మళ్ళీ సాయంకాలం కలుస్తామో కలమో తెలియదు, బయటికి వెళ్ళిన తర్వాత ఏమిటవుతుందో తెలియదు కనుక మళ్ళీ తిరిగి వచ్చేటంత వరకు కూడా తాము ఎడబాటుని క్షణకాలం కూడా విడిచి ఉండలేవు కనుక అప్పటిదాకా ఎట్లా తను ధరించి ఉండడం కనుక తన ప్రియురాలి యొక్క తన ప్రియుని యొక్క మాటల్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ధరించడానికి వీలుగా మాటలు బాగా మాట్లాడేసుకుని మూట కట్టుకుని వెడుతున్నాయి అన్నమాట. దానికోసం ఇవి మాట్లాడుకుంటున్నాయి అంటున్నారు మన వాళ్ళు. లోపల ఆమెను కొంచెం ఆక్షేపిస్తున్నట్టుగా. పక్షులకే ఒకదాన్ని వీడి ఒకటి ఉండడానికి అంత దుఃఖం కలుగుతోందే, నీకు కూడా మాతో పాటు కలిసి కదా భగవదనుభవం కోసం సిద్ధపడాల్సి ఉంటుండగా మమ్మల్ని విడిచిపెట్టి ఉండడానికి నీకా మాత్రం క్లేశం కలగటం లేదా? పక్షుల పాటి జ్ఞానం నీకు లేదే అన్నట్టుగా కొంచెం ఆక్షేపిస్తున్నట్టుగా అంటున్నారన్నమాట. లోపల ఉండేటటువంటి గోపబాలికని మన వాళ్ళు చెబుతున్నాం. కీసు కీసు అమ్మా, ఆ పక్షులు పెద్ద ధ్వని చేస్తున్నాయి. అవన్నీ కూడా కలిసి మాట్లాడుకుంటుంటే బోల్డంత పెద్ద ధ్వని అయిపోతుంది. ఎక్కడో ఓ 2 పక్షులు మాట్లాడుకుంటే తెల్లవారిపోయినట్టర్రా, అవి బహుశా ఏదో వాటికి పాపం మెలకు వచ్చేసి లేచి ఉంటాయి ఏదో చప్పుడు విని అంటే కాదు. ఆనైచ్చా తన్ కలందు పేసిన పేచ్చరవం, అవన్నీ కలిసి మాట్లాడుకుంటున్నాయి. 2, 3 కాదు. ఎంగుం ఆనైచ్చా తన్ కలందు పేసిన పేచ్చు, అంతటా అన్ని చెట్లలో కూడా అలాగే ఉన్నాయి. అంటే మీరంతా చెట్ల కింద చేరి బహుశా చేసిన గడబడి చేత అవన్నీ లేచేసి ఉంటాయర్రా అంటే కాదమ్మా, అన్ని చెట్ల మీద అట్లాగే ఉంది అని మన వాళ్ళు మొట్టమొదటి చెప్పారు. ఈ భరద్వాజ పక్షిని చెప్పడం ద్వారా మన వాళ్ళు ఒకటి సూచన చేస్తున్నారు అనమాట. ఋషుల్లో భరద్వాజుడు అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన 300 సంవత్సరాల కాలం, అంటే 3 పురుష ఆయుష్యుల కాలం ఆయన తపస్సు చేసి వేదాలన్నింటినీ కూడా సాక్షాత్కరించుకున్నాడు మహనీయుడు. ఇంకా సాక్షాత్కరించుకోవాల్సింది ఉంది అని ఆయన ఇంకా పొందాలని అనిపిస్తే భగవంతుడు ఆయనకి ఒక విషయాన్ని చెప్పాడు. 3 పురుషాయుష్యులు కూడా, హే మహర్షే, నువ్వు సాధించింది 3 పర్వతాల్లో ఉండే 3 పిడికిళ్ళంతయ్యా, ఇంకా సాధించాల్సింది అంత ఉంది. ఒక జన్మ చాలదు నీకు, కేవలం ఎంత ప్రయత్నం చేసినా అది పూర్తయిపోయేది కాదు కనుక లభించిన దాన్ని ఆచరించు అని చెబితే ఆ మహానుభావుడు తన యొక్క జ్ఞానానికి సారభూతంగా ఒక సంహితని రచిస్తూ అందులో ఒక మాట చెప్పాడు ఆయన. ఏమిటంటే, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. లోకంలో ఉండే మనం చేసేటువంటి సేవలన్నిటికంటే సర్వజగత్తునా వ్యాపించి ఉండేటటువంటి విష్ణువుని ఆరాధించడం గొప్పది. అయితే తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం. ఆ భగవంతుణ్ణి ఆరాధించడం కంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారే ఇహలోకంలో, అలాంటి వాళ్ళని ఆరాధన చేయడం మరింత గొప్పది అని కేవలం రాయడమే కాకుండా, రామచంద్రుడు తన ఆశ్రమానికి వనానికి వెడుతుండే సమయంలో వస్తే ఆయన్ని 1 పూట మాత్రమే ఉండనిచ్చి తర్వాత పంపించి వేశాడు. కానీ రామచంద్రుని వెతుక్కుంటూ వచ్చినటువంటి భరతుణ్ణి ఆయన పరివారంతో పాటు నేను వెళ్ళిపోతానన్నా కాదు నిర్బంధించి రమ్మని పిలిచి కూర్చోపెట్టి ఆయనకు అద్భుతమైనటువంటి తదీయారాధన చేశాడు. ఆయన తన తపశ్శక్తి అంతా ధారపోస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, భగవంతుణ్ణి సేవించడం కంటే భగవద్భక్తులని సేవించడం ఉత్తమము అని. అమ్మా, నీవు కూడా కృష్ణ ప్రేమతో లోపల ఉండిపోయేవే, శ్రీకృష్ణుని చేరాలని కోరిక కలిగిన మాలాంటి వాళ్లతో చేరడం కదా నువ్వు చేయాల్సింది. మాకు నిన్ను సేవించడమే కదా ప్రధానమైన పురుషార్థం కనుక నీవు లేచి మమ్మల్ని అనుగ్రహిస్తూ మాతో చేరాల్సింది అంటూ మన వాళ్ళు ప్రార్థన చేస్తూ లోపల ఆవిడ లేచి రమ్మంటుంది. అందుకే ఈవిడ నాయక పెండ్బిళ్ళాయి అయింది కాబోలు అన్నమాట. పేసిన పేచర వంకె ఎట్టిడయో పెಣ್ಣే పిచ్చిదానా అంటున్నారనమాట. ఈవిడ శ్రీకృష్ణ పొందడం ఒక కొంచెం పిచ్చిది అయిపోయినట్టు, అంటే దాంట్లో బాగా వ్యామోహం చెందిపోయింది అనమాట. సరే, మీరెట్లా లేచారు అని ఆవిడ తెల్లవారడానికి 2వ గుర్తుగా మరొకటి చెబుతోంది. అదేమిటంటే, ఆ ఊళ్ళో ఎప్పుడు బోల్డంత పాల సమృద్ధి. ఆ పాలు కూడా మామూలు మన పాలు లాంటి పాలు కాదనమాట. 1 లీటర్ పాల ద్వారా 1 లీటర్ వెన్న 1 లీటర్ నెయ్యి వస్తుందిట. అంత సారవంతమైన పాలు అంటుంది మన ఆండాళ్ళ తల్లి తమాషాగా అన్నమాట. అంటే పాలు చాలా సారవంతమైనవి. అందులో మామూలు పాలు కాదు కదా అవి. ఆవులు కూడా మామూలు ఆవులు కాదు కదా, శ్రీకృష్ణ స్పర్శ చేత పెరిగిన ఆవులు, దానివల్ల ఏర్పడ్డ పాలు, ఆయన కోసం ఏర్పడేటువంటి పాలు కూడా. వీళ్ళెప్పుడూ కూడా నిత్యకర్మని మానినటువంటి వాళ్ళు కారు.
ప్రతిరోజు ఉదయం తెల్లవారుతూనే స్నానమాడి చక్కగా పుష్పాలు ధరించి తమ కేశాల్లో మంచి పూజ కోసం సిద్ధపడ్డట్టుగా వాళ్ళెప్పుడు కూడా తమకి అది భగవదారాధన అన్నట్టుగా పాలన చిలకడం తమ నిత్య వృత్తి అది. ఆ నిత్య వృత్తిని కూడా భగవత్ సేవగా మలిచి చేసేటటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. నిన్న కేవలం భగవత్ సేవను మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. ఈవేళ నిత్యకర్మానుష్ఠానాన్ని కూడా భగవత్ సేవగా మార్చి చేసుకునే వాళ్ళని మన ఆండాళ్ళ తల్లి చూపిస్తోంది. వీళ్ళంతా కూడా ఎప్పుడు నిత్యకర్మానుష్ఠానం మానిన వాళ్ళు కాదు. భగవత్ ప్రేమ ఎప్పుడు కూడా మనని మన ప్రాపంచిక విధుల నుంచి వెనక్కి తీసుకువెళ్ళిపోకూడదు. వాటిని సమర్థవంతంగా భగవత్ సేవగా మళ్ళీ చేసేట్టుగా చేయాలి. వీళ్ళు అట్లా చేసేవాళ్ళు. అందుకోసమే వీళ్ళు చక్కగా మడిగా చేస్తారన్నమాట. మడిగా అంటే వాళ్ళ మడి ఏదో వాళ్ళదన్నమాట. అలా వాళ్ళు కూడా స్నానమాడి పుష్పాలు ధరించి కాటుక పెట్టుకుని బొట్టు ధరించి అప్పుడు చిలుకలం ప్రారంభించేవారు. ఇలా ఒక ఇంట్లో రెండింట్లో కాదు కదా, వ్రేపల్లె అంతటా మొత్తం పాలు పెరుగులు చిలకడమేనాయి. ఎంత పెద్ద ధ్వని అది. ఇది ఒకటి. రెండవది ఆ ధ్వనితో పాటును ఆ లోపల కవ్వం పెట్టి చిలుకుతుంటే ఒక ధ్వని, చిలికేటప్పుడు వాళ్ళ చేతులకు ఉండే గాజుల ధ్వని మరొకటి. దాంతో పాటు వాళ్ళు ఆ నామాన్ని కూడా పలుకుతుండేవారు అన్నమాట. హే కేశవ నారాయణ మూర్తి ఇట్లా అంటున్నాను. ఈ ధ్వని ఒకటి. ఇలాగ 3 ధ్వనులు మొత్తం ప్రపంచం అంతటా వ్యాపించిపోతున్నాయా అంటాడు. పరమపదం దాకా వ్యాపిస్తున్నాయంటారు నారద భగవానుల వారు. ఆ వ్రేపలలోంచి వచ్చేటటువంటివి వాళ్ళు ఏ పని చేస్తున్నా కృష్ణనామాన్ని ఎప్పుడు మరిచిన వాళ్ళు కాదు, స్మరించడం కనుక ఆ నామాలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళు పుష్పాలు కేశాలు ధరించారు అనడానికి కూడా గుర్తుగా వాసనరుంకుడల్, ఆ అలుపు చేత జుట్టు ముడివీడి పుష్పాలు జారి పరిమళం మొత్తం వ్రేపలంతా వ్యాపిస్తోంది కనుక మాకు వాసన కలిగింది. రెండోది నామాలు వినిపిస్తున్నాయి, గాజుల ధ్వని వినిపిస్తోంది, పెరుగు చిలికే ధ్వని వినిపిస్తోంది. ఇవన్నీ కూడా మా చెవుల్లో పడ్డాయి, మేము మేల్కొన్నాం అంటున్నాను. కాసుం పిరప్పుం వాళ్ళ యొక్క తాళి బొట్టు ఇవన్నీ కూడా కలగలప్ప చేతి గాజులతో పాటు గలగలలాడుతూ ఉండగా కైపేర్తు వాళ్ళ చేతులతో జాతులు తిప్పుతున్నారు. అలాంటి వాసనరుంకుడల్ పరిమళించే కేశ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా. అలాంటి ఆయిచియర్ గోప వనితలంతా కూడా వాసనరుంకుడలాయిచియర్ మత్తినాలో సైపడుతా తమ కవ్వాన్ని బలవంతంగా ఆ పెరుగులో దింపాలి. అంత గట్టిగా పెరుగు ఉంటుందట. తిరుగుతుంటే చెర 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 ధ్వని వస్తోంది. అలాంటి ఓసై పడుత తైరరవం పెరుగు చిలుకుతుంటే ఒక ధ్వని. అంటే మనం వినాల్సిన చప్పుడు కాదు, చప్పుడు వల్ల నీలో ఒకటి తోస్తోంది. అరే మనం కూడా మన పని చేస్తూ కృష్ణుడి కోసం చేయాలి అనిపించొద్దు, ఆ లోపల ధ్వని నీకు వినిపించద్దమ్మా అంటున్నారు. మనం సరే వాళ్ళు పలికే నామాలు ఏమిటో చెప్తున్నారు. నారాయణన్, ఆయన నారాయణుడు సర్వ జగత్తుకి లోపల బయట అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం. కనుక సర్వత్ర లోపల బయట వ్యాపించి ఉండేవాడు. మూర్తి మన కోసమని ఈ లోకంలో ఒక రూపు దాల్చి వచ్చినవాడు. నారాయణ అంతటా ఎక్కడో మనకు కనిపించకుండా ఉన్నవాడు కాడు కదా, మన కోసమని వచ్చి ఈ లోకంలో శ్రీకృష్ణుగా ఒక రూపు దాల్చి ఉన్నాడు. ఆ వేళ ఈవేళ మన కోసం అర్చామూర్తిగా విగ్రహ రూపంలో ఉన్నాడు. మూర్తి కాక కేశవనై వచ్చి మన కోసం ఏదో ఊరికనే కూర్చుని ఉండిపోలే, మనం ఏమవుతాం చూస్తూ కూడా ఏవైనా ఆపదలు మనకు ఏర్పడితే వాటిని తొలగించడం కోసం కూడా ఆయన సంసిద్ధుడే ఉన్నాడనడానికి సూచనగా ఆ వేళ శ్రీకృష్ణుని ఏదో చేయడానికి ఒక అశ్వం అంటే ఒక గుర్రం వేషం వేసుకొచ్చినటువంటి ఒక అసురుణ్ణి అతని నోట్లోకి తన చేతిని దూర్పి అని ఆశ్చర్యపడ్డాట స్వామి. ఆ అసురుడు కృష్ణుని మింగేయాలనుకున్నాడు. చూసి నారదుడు భయపడ్డాడు. ఆ వేళ తెలియక చిన్నపిల్లవాడు నోట్లో చేయి పెట్టాడు. ఆనందం కలిగింది. ఒక్కసారి దేహం ఉబ్బింది, చెయ్యి కూడా ఉబ్బిందేమో. అతని యొక్క నోరంతా పెకలిపోయింది. అశ్వాసుర సంహారం జరిగింది అన్నమాట. అమ్మా అలాగ మనకు ఏర్పడేటువంటి శ్రీకృష్ణుని దూరం చేసిన ఆటంకాలని కూడా ఆయన తొలగించాడే. ఆ వేళ తొలగించి తను తాను మనకిచ్చుకుని మన ప్రాణాలు కాపాడాడు. ఆయనే మన ప్రాణం కదా. అలాంటి స్వామి మన స్వామి నారాయణన్ మూర్తి కేశవనై ఇలాంటి 3 నామాలు కలిగినటువంటి స్వామి పాడవమ్మ. ఆయన మేము పాడుతున్నాం. మాతో పాటు నీవు కూడా వచ్చి కలిపి గొంతు కలిపి పాడవలసి ఉంటుండగా నువ్వు రావటం లేదే, మాట్లాడలేదాన్ని. ఏం జరిగింది? ఒక్కసారి తలుపు సందులోంచి లోపలికి చూశారు మన వాళ్ళు. ఏమిటో అని మంచి ఆనందంతో గొప్ప తేజస్సు కలిగి ఉందా. ఓహో తేజస్శాలిని, ఆ నీ తేజస్సుని చూడటానికి వీలుగా నువ్వు మా దగ్గరికి వచ్చి నీ రూపాన్ని చూపించద్దా? తేజముడయాయ్ తీరా వచ్చి ఒకసారి తలుపు తెరవమ్మా, నీ ఆనందానికి ఒకసారి ప్రవాహాన్ని కల్పించు, దాన్ని మేమంతా కూడా అనుభవిస్తాం ఆనందిస్తాం అంటూ ఈనాటి 2వ గోపికని మన ఆండాళ్ తల్లి మేలుకొల్పుతోంది ఈ 7వ పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం.